ఒక దట్టమైన అందమైన అడవిలో ఒక చాలా పెద్ద అద్భుతమైన ఇల్లు ఉండేది. ఈ ఇల్లు రాజు కుటుంబానిది. వారు అడవిలోనే అత్యంత ధనిక పక్షులలో ఒకడిగా పేరుగాంచారు. రాజు కుటుంబంలో అతని తండ్రి, అతని తల్లి, అతని తమ్ముడు రాజా నివసించేవారు. రాజు ఒక పేద కాని చాలా మంచి మనస్సు, అందమున్న పిచ్చుకైన రేణుని పెళ్లి చేసుకున్నాడు. రాజు తన భార్య రేణుని ఎంతగానో ప్రేమించేవాడు. కాని రాజు తల్లికి రేణు అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే ఆమె పేద ఇంటి నుండి వచ్చింది. అరే ఓ రేణు, నెత్తిమీదికి పొద్దెక్కింది కాని నీ పని ఇంకా పూర్తి కాలేదు. నీ పేద తల్లిదండ్రులు నీకేం నేర్పి పంపారో ఏంటో. సరిగ్గా గింజలు ఏరుకోవడము రాదు, గూడు శుభ్రం చేయడము రాదు. అత్తగారు, నేను పనంతా చేశాను. ఇక్కడ కొన్ని ఎండిన ఆకులు తీసేయడం మాత్రమే మిగిలింది. మీరు చెబితే మీకోసం తాజా తీయటి పండ్లు తీసుకురానా? ఉండనివ్వు, నాకు నీ చేతి పండ్లు తినాలని లేదు. వెళ్ళి నది నుండి నీళ్లు తీసుకురా. ఆ తర్వాత రాజాకి పరుపు సరిచేయి. ఒకటేమో పేద ఇంటి కోడలు, దానికి తోడు పని దొంగ. నువ్వు ఎల్లప్పుడూ ఈ నిస్సహాయ పిల్లని ఎందుకు దెప్పిపొడుస్తుంటావు? అది ఉదయం నుంచి ఏమీ తినకుండా తాగకుండా ఇంటి పనంతా చేస్తోంది. దాన్ని కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను దీనికి ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే ఇది ఇంటి మహారాణి అయిపోతుంది. దీనికి దీని అసలు స్థానమేంటో తెలియాలి. రేణు ఏమీ మాట్లాడకుండా తలదించుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఆమె తన కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ మౌనంగా అంతా భరిస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత రాజు తమ్ముడైన రాజాకి ఒక చాలా ధనిక కుటుంబానికి చెందిన పిచ్చుక రాణితో పెళ్లి జరుగుతుంది. రాణి తనతో పాటు బోలెడంత కట్నం, అహంకారం తీసుకువస్తుంది. రాణి రాగానే రాజు తల్లి సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి. హాహా, నా రాణి కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి. నువ్వు రావడం వల్ల మన గూడు బంగారమైపోయింది. నువ్వు ఏ పనీ చెయ్యాల్సిన అవసరం లేదు నా తల్లి. నీ రెక్కలు చాలా సున్నితమైనవి. అత్తగారు, మా పుట్టింట్లో అయితే బోలెడంతమంది పనివాళ్లుండేవారు. నాకు సొంతంగా లేచి నీళ్ళు తాగే అలవాటు కూడా లేదు. ఈ ఇల్లు ఊడ్వడం, తుడవడం, వంట చేయటం లాంటి పనులన్నీ రేణు వదిన చేసేస్తుంది. అసలావిడ ఏనాటికైనా దేనికి పనికొస్తుంది? నువ్వు ముమ్మాటికి నిజం చెప్పావు రేణు. ఈరోజు నుండి రాణి వాటా పని కూడా నువ్వే చెయ్యాలి. రాణికి ఎటువంటి కష్టమూ కలగకూడదు. అలాగే అత్తగారు, మీరు దిగులు పడకండి. నేను అంతా చేసేస్తాను. ఇప్పుడు ఇంటి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అత్తగారు, రాణి ఇద్దరూ కలిసి రోజంతా కబుర్లు చెప్పుకుంటూ తీయటి గింజలు తింటూ రేణుకి ఆర్డర్లు వేస్తుండేవారు. పాపం రేణు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉండేది. ఒకరోజు రేణు నది ఒడ్డుకు నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఆమె చాలా అలసిపోయి దిగులుగా ఒక కొమ్మపై కూర్చుంది. అంతలోనే ఆమె పాత స్నేహితులైన బాలూకాకి, గౌరీకాకి అక్కడికి వచ్చారు. అరే రేణు, నువ్విక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? పైగా నీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఎందుకు కనిపిస్తోంది? నువ్వు చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తున్నావు. అవును రేణు, నీ రెక్కల మెరుపు కూడా మాయమైపోయింది. నీ అత్తగారింటి వాళ్ళు నీకు సరిగ్గా తిండి, నీళ్లు ఇవ్వటం లేదా? మాకంతా నిజం చెప్పు, మేం నీ స్నేహితులం. లేదు స్నేహితులారా, అలాంటిదేమీ లేదు. ఇంట్లో పని కాస్త ఎక్కువగా ఉందంతే. రాజాకి కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే బాధ్యత పెరిగింది. నువ్వు మాతో అబద్ధం చెప్పకు. నీ అత్తగారు, ఆ కొత్త ధనిక కోడలు రాణి నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో మా అందరికీ తెలుసు. నువ్వు నీ హక్కుల కోసం గొంతు విప్పాలి. ఇదిగో, ముందు ఈ తీయటి నేరేడు పండు తిను. నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నీ జాగ్రత్త నువ్వు తీసుకో అక్కా. నీ ఆరోగ్యమే అత్యంత ముఖ్యం. రేణు పండ్లు తినడానికి ముందుకు వెళ్తుంది. కాని అంతలోనే ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుని కళ్ళు తిరిగి నేలపై పడిపోతుంది. బాలు, గౌరీ భయపడి వెంటనే ఎగిరి వెళ్లి రాజుని పిలుచుకుని వస్తారు. రాజు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రేణుని నేరుగా డాక్టర్ బుల్బుల్ ఆస్పత్రికి తీసుకెళ్తాడు. డాక్టర్ బుల్బుల్ రేణుని పరీక్ష చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు రాజు. నీకో చాలా పెద్ద శుభవార్త. రేణు తల్లి కాబోతోంది. కాని ఈమె శరీరంలో చాలా బలహీనత ఉంది. ఈమెకు సంపూర్ణ విశ్రాంతి, మంచి ఆహారం కావాలి. ఒకవేళ ఈమె మళ్లీ బరువైన పనిచేస్తే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.
చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. నేను నా రేణుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రాజు చాలా సంతోషిస్తాడు. అతడు రేణు దగ్గరకు వెళ్తాడు. రేణు, నువ్వు నాకు ప్రపంచంలోనే అతి పెద్ద సంతోషాన్ని ఇచ్చావు. కానీ నువ్వు ఇంత బలహీనంగా ఎలా అయిపోయావు? నాకు నిజం చెప్పు. ఇంట్లో ఏం జరుగుతోంది? నువ్వు నాతో ఏదో దాస్తున్నావు. రాజు, నేను నిమ్మి ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ అత్తగారు రాణి నా చేత రాత్రింబౌళ్ళు పని చేయిస్తున్నారు. నాకు సరిగ్గా తిండి కూడా దొరకడం లేదు. ఎప్పుడూ పేదరికం గురించి దెప్పిపొడుపులు వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు అత్తగారు కావాలనే నాకు ఎక్కువ పని ఇస్తారు. ఇదంతా వింటుంటే నాకు చాలా కోపం వస్తోంది. నా కుటుంబం నీతో ఇంత చెడుగా ప్రవర్తించారా? నాకు అస్సలు తెలియలేదు. నువ్వు ఇక ఆ ఇంటికి వెళ్ళవు. నేను నిన్ను ఇప్పుడే నీ పుట్టింట్లో వదిలిపెట్టి వస్తాను. నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకో. రాజు రేణుని ఆమె తల్లిదండ్రుల గూటిలో దింపి వస్తాడు. తర్వాత అతడు ఒక్కడే తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇల్లు చేరగానే అతడి తల్లి అతడిని ప్రశ్నలు అడగటం మొదలుపెడుతుంది. నాయన రాజు, రేణు ఎక్కడుంది? ఉదయం నుండి ఇంట్లో ఇంత పని పడి ఉంది. గిన్నెల్లో గింజలు లేవు. నేలపై ఆకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమ్మా, రేణు ఇక ఇక్కడ పనిచేయటానికి రాదు. ఆమె తల్లి కాబోతోంది. డాక్టర్ ఆమెకు సంపూర్ణ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఆమెను తన పుట్టింట్లో వదిలిపెట్టాను. ఇంటి పనంతా నువ్వు, నీ ముద్దుల రాణి కోడలు కలిసి చేసుకోవాలి. ఏంటి? రేణు పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఈ పనంతా ఇప్పుడు నేనే చెయ్యాలా? నాకేమో కీళ్ళ నొప్పులుంటాయి. రాణి తల్లి, నువ్వు లేచి వెళ్ళి నది నుండి నీళ్లు తీసుకురా. అయ్యో అత్తగారు, నేనెప్పుడూ ఏ పనీ చేయలేదు. నా రెక్కలు నొప్పులు పుడతాయి. పైగా నా అందమైన గోళ్ళు పాడైపోతాయి. మీరే వేడి తీసుకురండి. నేనైతే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. రాజు తల్లి కోపంతో రగిలిపోతుంది. కాని ఆమెకు ఏ ఉపాయమూ తోచదు. మరుసటి రోజు నుండి రేణు తన పుట్టింట్లో హాయిగా నిద్రపోతుంటే అత్తగారు ఇంటి బరువైన పనులన్నీ చెయ్యాల్సి వస్తుంది. అత్తగారు ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లు ఊడ్చి గింజలు తెచ్చి ఆపై నీళ్లు మోయడానికి వెళ్లేది. చెమటలు పట్టి ఆమె చాలా ఇబ్బంది పడిపోతుంది. ఒకరోజు అత్తగారు నది ఒడ్డు నుండి పెద్ద నీళ్ల కుండను తీసుకుని తిరిగి వస్తోంది. అంతలోనే అకస్మాత్తుగా బురదలో ఆమె కాలు జారి దబాల్మని కింద పడిపోతుంది. కుండ పగిలిపోతుంది. ఆమె నడుముకి చాలా బలమైన దెబ్బ తగులుతుంది. ఇంట్లో కలకలం రేగుతుంది. ఈమె నడుము ఎముకకు దెబ్బ తగిలింది. ఇక ఈమె కనీసం 1 నెల రోజుల పాటు మంచానికే పరిమితమై ఉండాలి. అయ్యో రామా, నా నడుము విరిగిపోయింది. ఈ రాణి కోడలు ఒక పుల్ల కూడా ఎత్తలేదు. ఏమీ అనకుండా పనంతా చేసే ఆ రేణువే మంచిది. నేను దానితో చాలా చెడుగా ప్రవర్తించాను. అయ్యో, చచ్చాను. ఇప్పుడు ఈ ఇల్లు ఏమైపోతుందో. రాజనాయనా, నన్ను క్షమించు. రేణు ఎంత మంచిదో నాకర్థమైంది. నేను నా అహంకారంతో ఆ పాపం బలిపై ఎన్నో అన్యాయాలు చేశాను. నా శిక్ష నాకు లభించింది. అమ్మ చెప్పేది నిజమే రాణి. నువ్వు కూడా వదినతో చాలా తప్పుగా ప్రవర్తించావు. ధనవంతురాలివైనంత మాత్రాన నువ్వు ఇంటి పని నుంచి తప్పించుకుంటావననుకుంటున్నావా? ఈ రోజు నుంచి ఇంటి పనంతా నువ్వే చేయాలి. కేవలం వదిన ఒక్కతే ఈ ఇంటి పని మనిషి కాదు. నన్ను క్షమించండి. అత్తగారి పరిస్థితి చూసి నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి. నేను రేణు వదినని చాలా వేధించాను. అహంకారంతో గుడ్డిదాన్నైపోయాను. ఇప్పట్నుంచి పనంతా నేనే చేస్తానని, ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి చూడనని మాటిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత రేణు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడగానే రాజు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. అత్తగారు రాణి ఏడుస్తూ ఆమెకు క్షమాపణలు చెబుతారు. నన్ను క్షమించు నా తల్లి. నేను నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు పేదదానివి అని పరిహాసం చేశాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. మేమందరం నీకు సేవ చేస్తాం. అత్తగారు, మీరు పెద్దవారు. మీరు నన్ను క్షమాపణలు అడక్కండి. నేను అంతా మర్చిపోయాను. మీ అందర్నీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుండి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. రాణి రోజూ ఉదయాన్నే లేచి రేణు కోసం తాజా పండ్లు, పోషకాహార గింజలు తీసుకువస్తుంది. అత్తగారు తన మంచంపై నుంచే రేణుకి మంచి మంచి విషయాలు, కథలు చెబుతుంది. రాజు కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తారు. అందరూ కలిసి గర్భవతి అయిన రేణుకి చాలా బాగా సేవలు చేస్తారు. కాలం గడుస్తుంది. ఒకరోజు రేణు ఒక చాలా ముద్దుల చిన్న పిచ్చుకకి జన్మనిస్తుంది. అందరూ ఆ చిన్నారి పాపను
ఎంతగానో ప్రేమిస్తూ ముద్దు చేస్తుంటే రేణు కలలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఒకప్పుడు తనకు దెప్పిపొడుపుడు ఎదురైనా ఇల్లేనా ఇది అని ఆమె నమ్మలేకపోతుంది. చూడు రేణు, మన పాప ఎంత అందంగా ఉందో. దీని రెక్కలు అచ్చం నీలాగే మెరుస్తున్నాయి. నా మనవరాలు ఈ అడవిలోనే అత్యంత అందమైన పిచ్చుక. మనం దీని పేరు మీనా అని పెడదాం. నా ముద్దుల మీనా. ఇవ్వండి అత్తగారు, కాసేపు నన్ను కూడా దీంతో ఆడుకోనివ్వండి. ఇది అచ్చం ఒక దేవకన్యలా ఉంది. ప్రేమ గౌరవాలు పొంది రేణు హృదయం నిండిపోతుంది. ఇక ఆ తరువాత రాజు కుటుంబమంతా తమ కొత్త సభ్యురాలైన ఆ చిన్నారి పాపతో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించసాగారు. సుందరవనం అనే పచ్చని అడవిలో బాలుకాకి తన 7 చిన్న పిల్లలతో కలిసి నివసించేవాడు. అతని ముద్దుల భార్య గౌరీకాకి కొంతకాలం క్రితమే దేవుని వద్దకు చేరుకుంది. బాలు ఒక్కడే తన 7 పిల్లల సంరక్షణ చూసుకుంటూ మార్కెట్లో తాజా కూరగాయల తోపుడు బండి నడుపుతూ వారి పొట్ట నింపేవాడు. అతడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ సరదాగా మాట్లాడుతూ తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించేవాడు. అరే బాలు, ఈ గోబీ చాలా ఎక్కువ ధరకిస్తున్నావు. కొంచెం ధర తగ్గించు. మేం రోజూ వచ్చే కస్టమర్లమే కదా. అరే పిన్ని, నువ్వు అంతే, రోజూ ఇదే అంటావు. ఇదిగో కొంచెం కొత్తిమీర మిరపకాయలు నా తరఫున ఉచితంగా ఉంచుకో, కానీ ధర మాత్రం అదే ఉంటుంది. బాలు, పిన్ని చెప్పేది ముమ్మాటికి నిజం. 7 పిల్లల పొట్ట నింపడం, తోపుడు బండి నడపడం, ఈ 2 ఒక్కడివే ఇలా చేయగలవు. నువ్వు ఇప్పుడు 2వ పెళ్లి చేసుకోవాలి. పిల్లలకు ఒక అమ్మ అవసరం ఉంది. నేను కూడా 7 ఆకలి కడుపులను నింపాలి కదా. రేణు, నీకు తెలుసు కదా నేను గౌరీని ఎంతగా ప్రేమించానో. నేను ఆమె స్థానాన్ని వేరే ఎవరికీ ఇవ్వలేను. నేను పెళ్లి చేసుకోను. నేనే నా పిల్లలకు అమ్మనవుతాను. ప్రేమ దాని స్థానంలో ఉంది నాయన. కాని నువ్వు రోజంతా మార్కెట్లో ఉంటే వెనుక పిల్లలన్నీ ఎవరు చూసుకుంటారు? నాకు చాలా పద్ధతిగల గృహలక్ష్మి లాంటి కాకి తెలుసు. పింకీ చాలా అమాయకురాలు, మంచిది. నువ్వు సరేనంటే సంబంధం మాట్లాడమంటావా? బాలు మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు. కాని పిల్లల భవిష్యత్తు, వారి సంరక్షణ గురించి ఆలోచించి చివరకు పింకీ కాకిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. త్వరలోనే ఒక సాధారణ వేడుకలో బాలు పింకీల పెళ్లి జరిగింది. ఇక తమకు అమ్మ ప్రేమ, సంరక్షణ లభిస్తాయని ఇంట్లోని పిల్లలందరూ చాలా సంతోషించారు. బాలు కూడా నిశ్చింతగా ఉన్నాడు. కాని పింకీ బయటికి ఎంత తీపిగా మాట్లాడినా లోపల ఆమె ఉద్దేశాలు అంతే దారుణంగా ఉండేవి. మరుసటి రోజు ఉదయాన్నే బాలు తన కూరగాయలను తీసుకుని మార్కెట్కు వెళ్ళాడు. అతడు వెళ్ళగానే పింకీ మెత్తటి పరుపుపై హాయిగా పడుకుంది. ఏ బంటి, ఇటురా. చెప్పండమ్మా. వెళ్ళు, అడవి కావలో ఉన్న తీపి మామిడి చెట్టు నుండి నా కోసం బాగా పండిన మామిడి పండు తీసుకురా. కానీ అమ్మా, ఆ చెట్టు చాలా దూరంలో ఉంది. పైగా అక్కడ గద్ద భయం కూడా ఉంటుంది. నాన్న మమ్మల్ని అంత దూరం వెళ్ళవద్దని చెప్పారు. ఎదురు సమాధానం చెప్తున్నావా? ఇప్పుడే మీ నాన్న దగ్గరకు వెళ్ళి నువ్వు నన్ను వేధిస్తున్నావని చెప్తాను. త్వరగా వెళ్ళు, లేకపోతే ఈరోజు తిండి దొరకదు. పాపం వంటి భయంతో ఎగిరిపోయాడు. తరువాత పింకీ చిన్నిని మిగతా పిల్లలను పిలిచింది. చిన్ని, వెళ్ళి నది నుండి చల్లని నీళ్లు తీసుకురా. ఇక మీరందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేయండి. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకు ఎవరి శబ్దం వినపడకూడదు. నిన్నటి వరకు స్వేచ్ఛగా ఆడుకున్న పిల్లలు ఈరోజు పింకీకి సేవకులుగా మారిపోయారు. పింకీ తను బాలు సంపాదనతో తెచ్చిన మిఠాయిలు తింటూ పిల్లలకు గిన్నెలు కడగడం, ఊడ్చడం వంటి పనులు అప్పగించేది. సాయంత్రం బాలు అలసిపోయి ఇంటికి తిరిగి రాగానే పింకీ వెంటనే పరుపుపై నుండి లేచి అతని ముందు మంచి భార్యలా నటించడం ప్రారంభించింది. పింకీ, ఈరోజు మొదటి రోజు ఎలా జరిగింది? పిల్లలేమైనా నిన్ను విసిగించారా? అయ్యో లేదండి, పిల్లలు చాలా మంచివాళ్లు. కొంచెం అల్లరి చేస్తారు, ఎగురుతూ గెంతుతారు. అయినా నా పిల్లలే కదా, నేనంతా సంతోషంగా చూసుకుంటాను. మూలలో నిలబడి ఇదంతా వింటున్న పిల్లలు ఆశ్చర్యపోయారు. కాని పింకీ భయంతో వారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో బంటి అలసిపోయి రొప్పుతూ ఒక మామిడి పండు తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. అరే బంటి, నువ్వెక్కడున్నావు? అయినా ఈ మామిడి పండు ఎక్కడి నుండి తెచ్చావు? చూశారండి, కొద్దిసేపు ఆడుకుని ఇంటికి రమ్మని చెప్పాను. కానీ ఈ నవాబు గారు ఇప్పటి వరకు బయటే ఆడుకుంటున్నారు. బంటి, చెప్పు, ఈ మామిడి పండు నీకెక్కడ దొరికింది? ఇంత చీకటి పడే వరకు బయట ఏం చేస్తున్నావు? అది నాన్న,
నా స్నేహితురాలు మీనా దారిలో నాకిచ్చింది. బాలుకి ఏ అనుమానం రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలపై పింకీ అరాచకం పెరుగుతూనే ఉంది. పిల్లల నవ్వులు ఎక్కడో మాయమైపోయినట్లయ్యాయి. మెల్లమెల్లగా వాతావరణం మారి భయంకరమైన వర్షకాలం ప్రారంభమైంది. చల్లని గాలులు వీయడం మొదలయ్యాయి. బాలు పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చాలా డబ్బు కూడబెట్టాడు. నాన్నా, మాకు చాలా చలిగా ఉంది. మీరు మా కోసం వెచ్చని దుస్తులు, రెయిన్ కోట్ తీసుకొస్తారా? అలాగే నాకన్నా, ఖచ్చితంగా. నేను రేపే మార్కెట్ నుండి మీ అందరి కోసం గొడుగులు, స్వెట్టర్లు తీసుకువస్తాను. అయ్యో అండి, మీరు పిల్లల కోసం ఎందుకు ఆందోళన పడతారు? మీరు ప్రతిసారి పిల్లల కోసమే ఆలస్యం అవుతుంటారు. నేను పొరుగున ఉన్న జికతో వారి కోసం గొడుగులు, వెచ్చని దుస్తులు ముందే తెప్పించాను. మీరెప్పుడూ పిల్లల వెంటే ఉంటారు. నన్నైతే మర్చిపోయారు. నాకు నా కోసం ఏదైనా కావాలి. బాలు సంతోషంగా పింకీ కోసం బహుమతులు కొనడానికి వెళ్ళాడు. ఇకపై తాను బాలు డబ్బుతో హాయిగా సుఖపడతానని, పిల్లలకైతే పాత గోనె సంచులు కప్పుతానని పింకీ మనసులో అనుకుంది. ఆ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా పెద్ద తుఫాను, కుండపోత వర్షం వచ్చాయి. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారోనని బాలు ఆందోళనపడి బహుమతులు తీసుకుని సగం దారి నుంచే వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు తన గూటి దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ చూసిన దృశ్యానికి అతడి కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. మీరందరూ బయట ఈ తుఫాన్లో ఏం చేస్తున్నారు? ఇంటి లోపలెందుకు లేరు? నాన్న, అమ్మ మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టింది. మేము ఇల్లు తడిపి మురికి చేస్తున్నామని చెప్పింది. ఆవిడ మా కోసం ఎటువంటి వెచ్చని దుస్తులు తెప్పించలేదు. మంచి తిండంతా ఆవిడే తినేసి మా చేత రోజంతా పనులు చేయిస్తోంది. ఈరోజు ఉదయం కూడా మమ్మల్ని ఆకలితోనే ఉంచింది. పిల్లల బాధాకరమైన మాటలు విని బాలు ఓర్పు నశించింది. కోపంతో రగిలిపోతూ అతడు వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు. లోపల పింకీ హాయిగా పొడిగా వెచ్చగా ఉన్న పరుపుపై కూర్చుని వేరుశనగపప్పులు తింటోంది. పింకీ, ఏంటి ఇదంతా? నా అమాయక పిల్లలు బయట వర్షంలో తడిసిపోతున్నారు. అయ్యో అండి, మీరింత త్వరగా వచ్చేసారా? ఈ పిల్లలు కూడా అస్సలు నా మాట వినరు. మీరు బయట నుండి వస్తున్నారని, బయటే మీకోసం వేచి ఉంటామని పట్టుబట్టారు. చాలు, ఆపు నీ అబద్ధపు నాటకం. నీ అబద్ధాల కుండ నిండిపోయింది. నా పిల్లల నోటి నుంచే నీ నిజస్వరూపం విన్నాను. నేను నీకు అమ్మ స్థానం ఇచ్చాను. నువ్వేమో నా పిల్లలను సేవకుల్లా చూసావా? అండి, నా ఉద్దేశం అది కాదు. పిల్లలు అబద్ధం చెప్తున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. పో నా ఇంటి నుండి, ఇప్పుడే వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ నాకు కానీ నా పిల్లలకు కానీ నీ ముఖం చూపించకు. బాలు పింకీని అదే క్షణంలో తన గూటి నుండి బయటకు నెట్టివేశాడు. పింకీకి తన పాపానికి తగిన ఫలితం దక్కింది. తుఫారులో అల్లాడిపోవాల్సి వచ్చింది. బాలు తడిసిపోతున్న తన పిల్లలందర్నీ వారిని ప్రేమగా గుండెలకు హత్తుకుని తన రెక్కల వెచ్చదనాన్ని ఇచ్చాడు. నన్ను క్షమించండి పిల్లలు. నేను మీ మంచి కోసం ఒక అమ్మని తీసుకురావాలనుకున్నాను. కానీ ఒక రాతి గుండె ఉన్నదానిని తీసుకువచ్చాను. ఇప్పటి నుండి మీ నాన్నను నేనే, అమ్మను నేనే. మనకు మనమే చాలు. మీరేడవకండి నాన్న, మాకు ఏ సవతి తల్లి అవసరం లేదు. అవును నాన్న, మాకు మీరే సర్వస్వం. ఆ రోజు నుండి బాలు మళ్ళీ రెండో పెళ్లి గురించి ఆలోచించలేదు. అతడు తన పిల్లలకు అమ్మ, నాన్న ఇద్దరి ప్రేమను అందించాడు. అడవిలో బాలు, అతని 7 పిల్లల కుటుంబం ఎల్లప్పుడూ